విద్యార్థులంటే చదువే కాదు, వారికి క్రీడల్లో ప్రావీణ్యం అవసరమని గుర్తించింది ఆ స్వచ్ఛంద సంస్థ. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి అత్యుత్తమ శిక్షణ ఇస్తోంది. మానసిక స్థైర్యాన్ని పెంచుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తుంది. క్రీడాకారులుగా మార్చి జాతీయ, రాష్ట్ర స్థాయిలో పోటీకి నిలబెడుతోంది. వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతున్న ఈ పిల్లలందరూ అనంతపురంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు. కేవలం చదువే కాదు, క్రీడలు కూడా తప్పనిసరని భావిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ ఏటా సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తోంది. వేసవి సెలవులకు ముందే పాఠశాలల నుంచి ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకుని అండర్-12, అండర్-16, అండర్-19 విభాగాలుగా విభజించి శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో విభాగం నుంచి 100 మందికి పైగా క్రీడాకారులను ఎంపిక చేసి నెల రోజుల్లో క్రీడల్లో పట్టు సాధించేలా శిక్షణ ఇస్తున్నారు. క్యాంప్ వచ్చిన ద్వారా నాకు గేమ్ అన్నీ ఇంప్రూవ్ అయినాయి సార్. మా ఊళ్ళో రాష్ట్ర స్థాయిలో ఆడుతున్నారు. నేను కూడా రాష్ట్ర స్థాయిలో ఆడాలని, మంచి జాబ్ కొట్టాలని, అక్కడ సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాను. సమ్మర్ క్యాంప్లో బాగా నేర్చుకొని అకాడమిక్ సెలెక్ట్ అయ్యి నేషనల్కి, ఇండియాకి ఆడాలనే నాకు కోరిక ఉంది. ఇక్కడ ఆర్డీటీ చాలా మాకు హెల్ప్ చేస్తుంది. స్కూల్స్ కానీ అన్ని ఫెసిలిటీ బాగుంది. ఇది పెట్టిన వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. హాకీ 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది యాక్టివిటీ. వాళ్ళలో ఉండే ప్రతిభని మనము బయటికి తీస్తున్నాం కాబట్టి, అది కాక వాళ్ళకి విలేజ్లో ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళకి మనము కోచింగ్ ఇవ్వడం చాలా నా అదృష్టం అని భావిస్తున్నాను. అనంతపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్టేడియంలో మెరుగైన క్రీడా పరికరాలతో, చక్కని అనుభవం ఉన్న నిపుణులతో శిక్షణ అందిస్తున్నారు. క్రికెట్, హాకీ, టెన్నిస్, జూడోతో పాటు అనేక క్రీడల్లో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. టెన్నిస్ విభాగంలో ఏకంగా స్పెయిన్ నుంచి కోచ్ను పిలిపించి శిక్షణ ఇస్తున్నారు. బాలికలకు ప్రత్యేక వసతులతో తర్ఫీదునిస్తూ వారిని చక్కని క్రీడాకారులుగా మారుస్తున్నారు. ఇక్కడ నేను టెన్నిస్, ఫుట్బాల్, సాఫ్ట్ బాల్ అవన్నీ నేర్చుకుంటాను. టెన్నిస్లో నేను బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్ అట్లాంటివి నేర్చుకుంటాను. సాఫ్ట్ బాల్, ఫుట్బాల్, క్రికెట్ అన్నీ కూడా నేర్పిస్తాడు. ఇక్కడ చాలా ఆనందంగా ఉంటుంది. మొత్తం కోచెస్ అందరూ బాగున్నారు సార్. ఫీల్డింగ్ అయితే కానీ, బ్యాటింగ్ అయితే కానీ, బౌలింగ్ అయితే కానీ, ఎవరికి ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ పట్టుకొని వాళ్ళు ఇంప్రూవ్ చేస్తున్నారు. క్రికెట్ పరంగా చూస్తే వారి ఇంట్రెస్ట్ ప్రకారము 4 కోచెస్ ఉన్నాము. ఇక్కడ నుంచి బయటికి పోయినప్పుడు కనీసం వాళ్ళకి మినిమం బేసిక్స్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి తెలిసేటట్టు చేసి బయటికి వెళ్తారు. The children love to play tennis and learning a lot. Our coaches are giving their best. The coaching is very good. బాలికలకు జూడోలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సమర్థులుగా తీర్చిదిద్ది జాతీయ స్థాయికి పంపుతున్నారు. కేవలం క్రీడలే కాకుండా కంప్యూటర్లో శిక్షణ ఇస్తున్నారు. నైతిక విలువలకు పెద్దపీట వేస్తున్నారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఆర్డీటీ చూసుకుంటోంది. క్రీడాకారులకు దుస్తులతో పాటు చక్కని పౌష్టికాహారాన్ని అందిస్తోంది. 20 days క్యాంప్లో జూడో నేర్చుకున్నాను సార్. టెక్నిక్స్ నేర్చుకున్నాను, రోలింగ్స్ నేర్చుకున్నాను, ఫాల్స్ నేర్చుకున్నాను, అన్నీ నేర్చుకున్నాను సార్. ఆల్ నాకు ఈ ఫస్ట్ టైం జూడో అంటే చాలా భయం వేసింది సార్. ఆ తర్వాత వచ్చి క్యాంప్కి, నాది 10th క్యాంపు, నేను చాలా నేర్చుకున్నాను సార్. ఎడ్యుకేషన్, పర్ఫార్మెన్స్, వాళ్ళ బిహేవియర్ మొత్తం ఈ మూడుని కంపేర్ చేసుకొని మనం వాళ్ళ బేస్ ఉంటారు సార్. డిగ్రీ వరకు వీళ్ళని అకాడమీ ట్రైనప్ చేస్తారు సార్. అనంతపురం వంటి కరవు జిల్లాలో ఆర్డీటీలో శిక్షణ పొందిన వారు ఎంతో మంది జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా మారి పతకాలు సాధించారు. ఏమాత్రం లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో ఆర్డీటీ చేస్తున్న కృషి పట్ల జిల్లా ప్రజలు అభినందనలు చెబుతున్నారు.